రండి సార్ అసలు సార్ అప్పుడు వస్తుండే నేను వస్తున్నాను అంతే ఆయన కోసం యాంగిల్ మార్చేస్తుంది. నాయుడు సార్ చూడండి సార్ మదన ఎంత ఉందా? 186 గుర్రం వెంకట సురేంద్రబాబు, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీని. మేము ప్రతి నెల చేసే కార్యక్రమం వాకర్స్ అందరూ మిత్రులందరూ కూడా బ్లడ్ షుగర్ టెస్టులు, బీపీ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. సుమారు ఈరోజు 300 మంది పైగా కూడా చేయించుకున్నారు. ఇది ప్రతి నెల జరిగే కార్యక్రమం, ఒకరోజు ఆగేది అటువంటి ఏం ఉండదు. వాకర్స్ మిత్రుల కోసం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అసోసియేషన్ ఎప్పుడు మన సర్వీస్ అందించేదానికి ఎప్పుడు ముందుంటుంది. ఇంకా ముందు కూడా సేవా కార్యక్రమాలన్నీ కూడా మనం పెడతాం. అలాగే మే నెలలో కూడా మన పౌష్టికాహారం కార్యక్రమం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. అలాగే చేస్తాం కూడా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ముందు కూడా మన అన్ని సేవా కార్యక్రమాలన్నీ మా వాకర్స్ అసోసియేషన్ తరఫున చేస్తామని చెప్తున్నాం. ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ కోశాధికారులను ప్రతి సంవత్సరం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మొదటి నుంచి ఈ ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ ప్రతి నెల మొదటి ఆదివారం బీపీ షుగరు గత 35 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి దాతలు ఇవ్వటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ కమిటీ ఇప్పుడున్న కమిటీ సేవా కార్యక్రమంలో ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వాకర్స్ మిత్రులందరూ ప్రతి నెల మొదటి ఆదివారం బీపీ షుగరు చెక్ చేసుకోవాల్సి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రామారావు, నేను ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్కి నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రెసిడెంట్ని. మరియు మా కార్యవర్గ సభ్యులు అందరం కలిసి ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా వాకర్స్ మిత్రుడు పింజం రామానాయుడు గారి సౌజన్యంతో ఈ ఉచిత బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ బ్లడ్ క్యాంపులో ఉచితంగా బీపీ మరియు షుగర్ పరీక్షలు మన వాకర్స్ మిత్రులందరికీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహిస్తూ ఉంటాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా నిర్వహించాము. అదేవిధంగా మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మే నెలలో పౌష్టికాహార కార్యక్రమం 40 రోజులు అందించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసినటువంటి క్రీడాకారులకు మరియు వాకర్స్ మిత్రులకు అందరికీ పౌష్టికాహారం అందిస్తూ ఉంటాము. 3వ ఆదివారం తప్పనిసరిగా మెడికల్ అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తూ ఉంటాము. స్టేడియంలో ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ప్రెస్టీజియస్గా మా అసోసియేషన్ తరఫున నిర్వహిస్తూ బయట జరిగే కార్యక్రమాల్లో వృద్ధులకి కానీ, తర్వాత మన పేదలకు కానీ అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఇదే విధంగా మా అసోసియేషన్ తరఫున ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.